కడుపు నిండంత ఆహారం తింటే ఓర్వలేరు కొంతమంది విశ్వాసులు. దైవజనుడు పచ్చగా కనపడితే ఓర్వలేరు. ఏ దైవజనుడు అనేవాడు ఒక శుద్ధమైన వస్త్రం కట్టకూడదా? కడుపు నిండా పట్టడన్నా మంచిగా తినకూడదా? తన భార్య బిడ్డలకు ఒక మంచి బట్ట కొనుక్కోకూడదా? వాళ్ళకి తృప్తిగా పెట్టుకోకూడదా? ఏ పొద్దు మీకోసం ప్రార్థన చేసి భర్త ఒక చెప్ప, భార్య ఒక చెప్ప, పిల్లలు 2 చెప్పలు తీసుకోవాలి, అయితే 3 చెప్పులు 4 చెప్పులు, ఎంతమంది పిల్లలు ఉంటే అంత చెప్పలు తీసుకొని పంపలంటే అడుక్కుంటా తిరగాల. దైవజనుడు అప్పుడు బాగుంటుందా మీకు? కొంతమంది విశ్వాసుల బుద్ధి దైవజనుడికి అట్లాంటి ఇల్లు ఎందుకు అంటాడు ఒకడు. మరి ఎందులో ఉండాలా? నిలవరమైన నివాసం ఉంటే తప్ప దైవజనుడికి అవసరం. దేవుడిచ్చాడు, నిర్మించాడు. అవసరమైతే దైవ సేవకు అవసరమైతే నిర్దాక్షిణ్యంగా దాన్ని బలిపీఠం ఎక్కిస్తాడు. కారు కొనుక్కుంటే ఏడుస్తారు విశ్వాసులు. దైవజనుడికి ఆ కారు ఎందుకు, ఈ కారు ఎందుకు? అరే పిచ్చి మొహమా, మా దైవజనుడికి పట్టడన్నం దేవుడు పెట్టినందుకు స్తోత్రం, ఒక మంచి నివాసం ఇచ్చినందుకు స్తోత్రం, వాహనం ఇచ్చినందుకు కూడా స్తోత్రం అనుకోవాలి. ఎందుకో తెలుసా? దైవజనుడికి దేవుడు ఇచ్చినవి దైవజనుడివి మాత్రమే కదా, అవి నీవి కూడా. రేపు నీకు ఏదన్నా ఇబ్బంది వస్తే తన ఇంట చేర్చుకోడా? నీకే ప్రమాదం వస్తే ఆ కారులోనే తీసుకెళ్ళి నిన్ను అక్కడ తగలేడా ఆసుపత్రిలో? ఏం తెలివి నీ తెలివి, దరిద్రపు తెలివి. దైవజనుడు ఆశీర్వాదాన్ని చూసి వ్యసన పట్టం ఏందండి? అసలు ఏం మనసు అది? కొంతమంది బుద్ధి, చండాల బుద్ధి. నా బిడ్డలు ఎవరు అట్లా ఉండకుండా మీకు దండం పెడతా. అట్లాంటి సైకాలజీ ఉన్నోళ్ళు యేసు నామంలో నాకు దూరం అయిపోదురుగాక. ఆత్మీయ నాయకుని అభివృద్ధిని చూసి ఏడ్చుకునే రకాలు, ఆ కుళ్ళుకునే రకాల దరిద్రపు హృదయం కలిగిన వాళ్ళు దూరమే అయిపోవాలి. అట్లాంటి శాపగ్రస్తులు ఉండకూడదు నాతో.